వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1 ఏదైతే జరిగిందో సో దాంట్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. సో చాలామంది స్టూడెంట్స్ మాకు కమెంట్ రూపంలో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్లో పెట్టడం వల్ల మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కువ స్టూడెంట్స్ ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇస్తున్నారో సో ఆ క్వశ్చన్స్ని మేము ఇక్కడ ఫ్రేమ్ చేయగలుగుతున్నాం. సో కొన్ని క్వశ్చన్స్ని ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ మాకు కమెంట్ చేశారు. సో ఆ క్వశ్చన్స్ కూడా ఏవైతే మేము ఇక్కడ ఇవ్వలేకపోయామో ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో కొంతమంది కమెంట్ చేసిన క్వశ్చన్స్ ఏంటి అంటే గోల్డెన్ ట్రయాంగిల్ రోడ్ ఏదైతే ఉందో మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్. సో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో సో ఏ నేషనల్ హైవే లేదు అని అడిగారంట. సో జనరల్గా మనకి ఆల్రెడీ తెలుసు, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం కూడా. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ స్వర్ణ చతుర్భుజి రోడ్ అంటాం. సో దాంట్లో మనకి 4 నేషనల్ హైవేస్ ఉంటాయి. NH2, NH3, NH4 అండ్ నేషనల్ హైవే 5. సో టోటల్గా మనకి 4 నేషనల్ హైవేస్ కలిపి మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ కింద స్వర్ణ చతుర్భుజి రోడ్ కింద ఉంది. అయితే ఆప్షన్స్లో మేబీ ఏముండొచ్చు అంటే NH2, NH3, NH4, NH1 ఉండి ఉండొచ్చు. సో అందుకని మీరు ఏమి ఉంటాయో గుర్తుపెట్టుకుంటే సో ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వచ్చు. దీని అర్థం ఏంటంటే మనకి షిఫ్ట్ 1 అంటే ఫేజ్ 2లో షిఫ్ట్ 1 కానీ షిఫ్ట్ 2 కానీ నిన్న జరిగింది కానీ సో ఈ షిఫ్ట్స్ అన్నీ చూసుకుంటుంటే మనకి హైవేస్ అంటే రోడ్వేస్ ఏవైతే ఉంటాయో మెయిన్ ఇంపార్టెంట్గా సో రోడ్వేస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆల్రెడీ నిన్న చూసాం, నిన్న కూడా మనకి లాంగెస్ట్ నేషనల్ హైవే ప్రీవియస్ వీడియోలో మనకి లాంగెస్ట్ నేషనల్ హైవే మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ కారిడార్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అక్కడే మనం డిస్కస్ చేసుకున్నాం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ గురించి కూడా. సో ఈ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగారు. మేబీ నెక్స్ట్ ఇంకేమని అడగచ్చు అంటే ఈ రోడ్ కూడా గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ ట్రంక్ రోడ్. సో మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ మీద 2 క్వశ్చన్స్ పడతాయి. గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏ నేషనల్ హైవేస్లో ఉంది అంటే NH1 అండ్ NH2. లేదు హిస్టరీ పరంగా అడగాలి అనుకుంటే మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో సో దాన్ని ఎవరు ఇచ్చారో అని అడుగుతారు, షేర్ షా సూర్. సో అసలు మొట్టమొదటిగా భారతదేశంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ అనే దాన్ని నిర్మించింది ఎవరు అంటే షేర్ షా సూర్. సో అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించారు అంటే పేషావర్ టు కలకత్తా. సో పాకిస్తాన్లోని పేషావర్ నుంచి కలకత్తా వరకు దాదాపుగా ఆ రోడ్ అంతా కూడా కనెక్ట్ చేసుకుంటూ ఒక రోడ్ వేని నిర్మించడం జరిగింది. దానికి గ్రాండ్ ట్రంక్ రోడ్ అనే పేరు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి 1947లో ఇండియా పాకిస్తాన్ బైఫర్కేట్ అయిపోయాయో సో మనం ఆ పాకిస్తాన్ భూభాగాన్ని కట్ చేసి సో NH1 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అమృత్సర్ టు ఢిల్లీ. NH2 వచ్చేసి మనకి ఢిల్లీ టు కోల్కతా. సో అమృత్సర్ నుంచి కోల్కతా వరకు ఏదైతే రోడ్డు ఉందో సో దానిని మనం ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాం అంటే GTR గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలుస్తున్నాం. సో అందుకనే రోడ్వేస్ మీద అడుగుతున్నారు కాబట్టి నేషనల్ హైవేస్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. సో వాళ్ళు ఇచ్చిన ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి పీపుల్స్ ప్లాన్. సో మనకి పీపుల్స్ ప్లాన్ ఏదైతే ఉందో సో పీపుల్స్ ప్లాన్ యొక్క రూపకర్త ఎవరు అని అడిగారంట. సో మనకి పీపుల్స్ ప్లాన్ యొక్క రూపకర్త వచ్చేసి మనకి MN రాయ్. సో MN రాయ్ పీపుల్స్ ప్లాన్ యొక్క రూపకర్తగా ఉన్నారు. సో ఇది ఒకటి. ఆల్రెడీ మనం ప్లానింగ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ 5-year ప్లాన్ మోడల్ ఎవరిచ్చారు, సెకండ్ 5-year ప్లాన్, రెండవ పంచవర్ష ప్రణాళికని రూపొందించింది PC మెహలనోబిస్ మోడల్ అని కూడా పిలుస్తాం. దీని గురించి డిస్కస్ చేసాం. అసలు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో వీళ్ళ గురించి అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ వచ్చేసి మనకి పీపుల్స్ ప్లాన్ మీద అడిగారు. సో లాస్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చి ఏం కమెంట్ చేశారు అంటే మనకి వెనక్కి ఎగరగలిగే బర్డ్ ఏది అని అడిగారు. అంటే మనకి ఏ బర్డ్ బ్యాక్ వైపు బ్యాక్ డైరెక్షన్లో ఫ్లై అవుతుంది అని అడిగారు, హమ్మింగ్ బర్డ్. సో మనకి హమ్మింగ్ బర్డ్ ఏదైతే ఉందో సో అది వెనక్కి కూడా ఎగరగలిగే పక్షి అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఫ్లై అవ్వగలిగే పక్షి హమ్మింగ్ బర్డ్. సో ఇవి మాకు లాస్ట్ ఆఫ్ ద మూమెంట్లో వచ్చిన క్వశ్చన్స్ కమెంట్ ఫామ్లో. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఇచ్చినందుకు స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనం కలెక్ట్ చేసిన దాంట్లో అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అరేబియన్ సీ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. సో వాళ్ళ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అరేబియన్ సీకి సంబంధించిన క్వశ్చన్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటంటే వెస్టర్న్ కోస్టల్ ఏరియా, ఈస్టర్న్ కోస్టల్ ఏరియా, నార్త్ సౌత్ ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మనకి భారతదేశంలో మనకి ఈ తీర ప్రాంతం ఏదైతే ఉందో కోస్టల్ ఏరియా అంటున్నాం. ఈ కోస్టల్ ఏరియాని మనం 2 రకాలుగా విడగొడతాం. ఒకటి వచ్చేసి అరేబియన్ సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క కోస్టల్ ఏరియా అంటాం. సో అరేబియన్ సీ సముద్ర తీర ప్రాంతం అంటాం. ఇంకొకటి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీర ప్రాంతం అంటాం.
బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. అయితే డైరెక్షన్ దృష్ట్యా చూస్తే అంటే ఇది ఇటువైపు ఉన్నది మనం ఈస్ట్ తీసుకుంటాం, ఇటువైపు ఉన్నది వెస్ట్ తీసుకుంటాం. సో మనకి పడమటిని ఉన్నదాన్ని మనం వెస్ట్రన్ కోస్టల్ ఏరియా అంటాం. వెస్ట్రన్ కోస్టల్ ఏరియా వైపు ఉన్న మెయిన్ సీ ఏది అంటే అరేబియన్ సీ. ఈస్టర్న్ కోస్టల్ వైపు అంటే తూర్పు తీరం వైపు ఉన్నది ఏది అంటే బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. సో ఫస్ట్ ఇది క్లారిటీ ఉండాలి. సెకండ్ థింగ్, మనకి వెస్ట్రన్ కోస్టల్ ఏరియా నుంచి మొదలుపెట్టి ఈస్టర్న్ కోస్టల్ ఏరియా, సో మనకి గుజరాత్ నుంచి మొదలుపెట్టి వెస్ట్ బెంగాల్ దాకా చూసుకుంటే ఎన్ని స్టేట్స్ తీర ప్రాంతాలని తాకుతూ ఉన్నాయి భారతదేశంలో అని అడుగుతారు. ఫేజ్ 1లో ఈ క్వశ్చన్ అడిగారు. సో టోటల్ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ అని అడిగితే సో మనకి ఎన్ని స్టేట్స్ ఉంటాయంటే 9 స్టేట్స్ ఉంటాయి. సో మనకి వెస్ట్రన్ కోస్టల్ ఏరియా అరేబియన్ సముద్రం వైపు ఉండేవి ఏవి అంటే గుజరాత్, గుజరాత్ కింద మనకి మహారాష్ట్ర, మహారాష్ట్ర తర్వాత గోవా, గోవా తర్వాత కర్ణాటక, సో కర్ణాటక తర్వాత కేరళ. అదే కనుక మనకి బంగాళాఖాతం వైపు అంటే తూర్పు తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఏవి, తూర్పు తీర రేఖ ప్రాంతం కలిగిన రాష్ట్రాలు ఏవి అంటే ఒకటి వచ్చేసి మనకి తమిళనాడు ఏరియా, దానిపైన ఉన్నది ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒడిస్సా, సో నెక్స్ట్ వచ్చి వెస్ట్ బెంగాల్. సో టోటల్గా మనకి 9 స్టేట్స్ ఇండియాలో కోస్టల్ ఏరియాస్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే అరేబియన్ సీ అనేది ఎటువైపు ఉంది అని అడిగారు. వెస్ట్రన్ సైడ్ ఉంది కాబట్టి ఆన్సర్ వెస్ట్రన్ కోస్టల్ ఏరియా అవుతుంది. సో సెకండ్ టైం ఇచ్చినప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే ఆన్సర్ పెడతారు, లేదా ఆప్షన్ ఏ ఏమో గుజరాత్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఏమో గోవా, ఆప్షన్ డి తమిళనాడు. సో వీటిలో ఏది తూర్పు తీర రేఖ ప్రాంతం వైపు ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ లొకేటెడ్ ఈస్టర్న్ కోస్టల్ ఏరియా అని అడగచ్చు. సో ఆన్సర్ వచ్చేసి అప్పుడు మీరు ఎలా పెట్టాలి అంటే తమిళనాడు ఏరియా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే సో జనరల్గా మనకి వెస్ట్రన్ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో సో ఈ వెస్ట్రన్ కోస్టల్ ఏరియాలో ముఖ్యంగా ఈ మహారాష్ట్ర నుంచి గోవా ప్రాంతం ఏదైతే ఉందో సో దానిని ఏమని పిలుస్తామంటే కొంకన్ తీరం, కొంకన్ తీరం లేదా కొంకన్ కోస్టల్ ఏరియా అని చెప్పి మహారాష్ట్ర నుంచి మనకి గోవా దాకా సో ఈ ప్రాంతాన్ని ఎస్పెషల్లీ ముంబై ఏదైతే ఉందో ముంబై నుంచి నార్త్ గోవా అంటాం. సో గోవాని ఇట్లా డైరెక్షన్ వైజ్ చూసుకుంటే దీనిని సౌత్ గోవా అనొచ్చు, దీనిని నార్త్ గోవా అనొచ్చు. ఎస్పెషల్లీ పర్టిక్యులర్గా ప్రాంతం కనుక మిమ్మల్ని అడిగితే ముంబై నుంచి నార్థరన్ గోవా వరకు పర్టిక్యులర్గా ఉన్నదాన్ని కొంకన్ కోస్టల్ ఏరియా అంటాం. ఇలా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కేరళ దగ్గర ఉన్న కోస్టల్ ఏరియాని ఏమని పిలుస్తారు అంటే మలబార్. సో మల్బార్ తీర ప్రాంతం అని దేన్ని పిలుస్తారు అంటే కేరళ దగ్గర ఉన్న కోస్టల్ ఏరియాని. కర్ణాటక దగ్గర ఉన్న కోస్టల్ ఏరియాని మనం కన్నడ తీరం అని పిలుస్తాం, లేదా కన్నడ కోస్టల్ ఏరియా అని కూడా పిలవచ్చు. అట్లానే గుజరాత్ దగ్గర ఉన్న కోస్టల్ ఏరియాని ఏమని పిలుస్తామంటే కచ్ అండ్ కతియావార్, కచ్ అండ్ కతియావార్ అని పిలుస్తాం. సో ఇది నెక్స్ట్ తమిళనాడు వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. సో తమిళనాడు కోస్టల్ ఏరియాని ఏమని పిలుస్తాము అంటే కోరమండల్. సో కోరమండల్ తీరం ఎక్కడ ఉంది అంటే తమిళనాడు ఈస్టర్న్ కోస్టల్ ఏరియా. సో అట్లానే ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నది మనకి నార్థరన్ సర్కార్. సో నార్థరన్ సర్కార్ అని చెప్పి దేన్ని పిలుస్తాము అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో దానికి ఓల్డ్ నేమ్ వచ్చేసి గోల్కొండ తీరం. దాని తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే నార్థరన్ సర్కార్ కోస్టల్ ఏరియా అని పిలుస్తున్నాం. సో అట్లానే ఒడిస్సా తీరం ఏదైతే ఉందో దానిని ఉత్కల్ కోస్టల్ ఏరియా అంటాం, ఉత్కల్ కోస్టల్ ఏరియా. సో వెస్ట్ బెంగాల్కి నార్మల్గానే నేమ్ ఉంది, ఎలాంటి స్పెసిఫిక్ నేమ్ అనేది లేదు. సో మనకి ఒడిస్సా వచ్చేసి ఉత్కల్ కోస్టల్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ నార్థరన్ సర్కార్స్ అండ్ తమిళనాడు వచ్చేసి మనకి కోరమండల్. సో నెక్స్ట్ అడిగే ఛాన్సెస్ ఉంటే ఆల్రెడీ డైరెక్షన్ అయిపోయింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రసిద్ధ హార్నబిల్ పండుగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సో హార్నబిల్ ఫెస్టివల్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాల్లో జరుపుకునే వన్ ఆఫ్ ద ప్రసిద్ధ పండుగ అని చెప్పొచ్చు. సో అది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడిగారు. సో మనకి స్టేట్ వచ్చేసి నాగాల్యాండ్. సో నాగాల్యాండ్లో ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. సో నేను ఆల్రెడీ మనం నిన్నే డిస్కస్ చేసాం. సో పెయింటింగ్స్ ఇచ్చారు కాబట్టి పెయింటింగ్స్ తర్వాత ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయని కూడా డిస్కస్ చేసాం. మేబీ అడిగితే పెయింటింగ్స్ అడుగుతారని చెప్పాను, నెక్స్ట్ ఫోక్ డాన్స్, నెక్స్ట్ ఫెస్టివల్. ఈ 3 కూడా సెట్ ఆఫ్ జీకే క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. అంటే విసా వర్సాలో ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే స్కోప్ ఉన్న క్వశ్చన్స్. సో ఆల్రెడీ నిన్న పెయింటింగ్ అడిగారు, ఈరోజు వచ్చేసి మనకి ఫెస్టివల్ గురించి అడిగారు. ఇంకా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏమున్నాయి, ఇంకేం అడగచ్చు? బికాజ్ ఇండియాలో మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్లో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నాయి.
సో కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఆల్రెడీ మనకి నాగాలాండ్కి సంబంధించి అడిగారు కాబట్టి అస్సాంకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. సో మనకి అస్సాంకి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏది అంటే మజూలీ. సో మజూలీ ఫెస్టివల్ అంటాం అండ్ బీహూ ఫెస్టివల్ అంటాం. సో మనకి బీహూ ఫెస్టివల్ ఏదైతే ఉందో సో బీహూ అండ్ మజూలీ కూడా ఫేమస్ ఇన్ అస్సాం. సో యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్, ఇంకొకటి వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ లోసార్. సో లోసార్ అనే పండుగ ఎక్కడ ఫేమస్ అంటే అరుణాచల్ ప్రదేశ్. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో మ్యాక్సిమం అడిగితే అస్సాం కానీ లేకపోతే నాగాలాండ్ రిపీటెడ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ గురించి కానీ అడగచ్చు. లేదా ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి హర్యానాలో ఉంది. సో మీకు ఆల్రెడీ తెలిసిందే హర్యానాలో ఇంపార్టెంట్ ఫెస్టివల్ వచ్చేసి ఏది అంటే బైసాఖి. సో మనకి బైసాఖి ఫెస్టివల్ ఎక్కడ ఫేమస్ అంటే హర్యానా. ఆల్రెడీ మీకు పంజాబ్లో ఫేమస్ పండుగ వచ్చేసి లోహ్రీ. సో లోహ్రీ ఏదైతే ఉందో సో పంజాబ్లో ఫేమస్ ఫెస్టివల్, దాన్ని ఫేజ్ 1లో ఆల్రెడీ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ సెలబ్రేట్స్ లోహ్రీ ఫెస్టివల్? ఈ క్రింది వారిలో ఏ రాష్ట్రం లోహ్రీ పండుగని జరుపుకుంటుంది అని చెప్పి మనకి ఫేజ్ 1లో ఒక షిఫ్ట్లో ఆ క్వశ్చన్ చూసాం. సో అందుకని చెప్పి ఇప్పుడు హర్యానా గుర్తుపెట్టుకోండి బైసాఖి. సో అట్లనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్ వచ్చేసి రాజస్థాన్. సో రాజస్థాన్లో 2 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి మీరు ఈజీగా పెట్టగలరు, అది డెజర్ట్ ఫెస్టివల్. సో మనకి డెజర్ట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే రాజస్థాన్లో జరుగుతుంది, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి మత్స్య ఫెస్టివల్, మత్స్య పండుగ, మత్స్య ఫెస్టివల్. సో ఇది కూడా రాజస్థాన్లో జరుగుతుంది. డెజర్ట్ ఫెస్టివల్ అండ్ మత్స్య ఫెస్టివల్ ఈ రెండు కూడా రాజస్థాన్. సో దీంతోపాటు ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో కూడా 2 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి కుంభమేళా అంటాం, కుంభమేళా అండ్ రామ్లీలా ఫెస్టివల్. సో ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించినవి. సో ఇంకెలాంటి క్వశ్చన్స్ ఇంకే స్టేట్స్ ఉన్నాయి అంటే కొంచెం డిఫరెంట్గా అడగాలి అంటే గోవా నుంచి అడిగే ఛాన్స్ ఉంది. సో గోవా నుంచి కూడా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అంటే సన్ బర్న్ ఫెస్టివల్. సన్ బర్న్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారు అంటే గోవాలో జరుపుకుంటారు. అట్లనే మనకి కర్ణాటక వచ్చేటప్పటికి పట్టాడకల్ ఫెస్టివల్, కర్ణాటకలో పట్టాడకల్ ఫెస్టివల్. సో ఇది ఎక్కడంటే కర్ణాటకలో. సో ఆల్రెడీ మీకు కేరళలో తెలుసు, కేరళలో మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉన్నది ఓనం. సో తమిళనాడు వచ్చేటప్పటికి మనకి పొంగల్ జరుపుకుంటారు, తమిళనాడులో జల్లికట్టు ఫెస్టివల్ అంటాం, దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆంధ్రప్రదేశ్ అనేటప్పటికి ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఒడిస్సాలో మనకి ఇంటర్నేషనల్ శాండ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మనకి ఇంటర్నేషనల్ శాండ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఒడిస్సాలో జరుగుతుంది. మీకు డిఫరెంట్గా ఉన్నవి 2, ఒకటి సన్ బర్న్ ఫెస్టివల్ గోవాలో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ శాండ్ ఫెస్టివల్ ఒడిస్సాలో. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బైసాఖి హర్యానా. సో మేబీ నెక్స్ట్ టైం అడిగితే ఈ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని ఫెస్టివల్స్ గుర్తుపెట్టుకోలేకపోయినా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ఇట్లా సెలెక్టివ్ స్టేట్స్ గుర్తుపెట్టుకుంటే సో మీకు నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు సో ఆప్షన్స్తో ఆన్సర్ చేయడానికి కానీ కాన్సెప్ట్తో ఆన్సర్ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో ద నెక్స్ట్ చూద్దాం. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కాయిన్ ద టర్మ్ జాగ్రఫీ? అసలు జాగ్రఫీ అనే టర్మ్ని ఇచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరు, ఆ పదాన్ని పలికిన ఫస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఎరిస్తోనిస్. సో ఎరిస్తోనిస్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఫస్ట్ ఏమంటారు ఆ జాగ్రఫీ వర్డ్ ఇవ్వడం జరిగింది. ఈయననే మనం ఏమని పిలుస్తున్నామంటే ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. సో జనరల్గా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో చూస్తే కాన్సెప్ట్ అనేది కామన్, క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతున్నారు. ఫేజ్ 1లో డైరెక్ట్ క్వశ్చన్స్ పడితే ఫేజ్ 2లో మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో ఫేజ్ 1లో ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని అడిగారు. సో ఫేజ్ 2 వచ్చేటప్పటికి సేమ్ కాన్సెప్ట్, బట్ ఏమని అడిగారంటే ఎవరు ఫస్ట్ ఈ టర్మ్ ఇచ్చారు, జాగ్రఫీ అనే టర్మ్ ఎవరు ఇచ్చారని అడిగారు. సో దీంతోపాటు ఇంకొన్ని డిఫరెంట్ ఫీల్డ్స్ని గుర్తుపెట్టుకోండి. లైక్ మనకి ఫాదర్ ఆఫ్ సర్జరీ, ఫాదర్ ఆఫ్ సర్జరీ. సో ఫాదర్ ఆఫ్ సర్జరీ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే సుశ్రుత. సో సుశ్రుతాని ఫాదర్ ఆఫ్ సర్జరీ అని చెప్పి పిలుస్తారు. అట్లనే మనకి ఫాదర్ ఆఫ్ ఈమెయిల్ అంటాం. సో అది ఒకటి చూసుకోండి. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆస్ట్రానమీ. సో ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆస్ట్రానమీకి ఎవరున్నారు? సో నికోలస్ కోపర్నికస్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆస్ట్రానమీగా ఉన్నారు. సో ఆ పర్సన్ గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరో గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ సంబంధించి సో వాటిని ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఇన్ 1916? సో 1916లో ఐఎన్సి అధ్యక్షులు ఎవరు అని అడిగారు. సో 1916లో ఐఎన్సి యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే అంబికా చరణ్ మజుందార్. సో అంబికా చరణ్ మజుందార్ ఎవరైతే ఉన్నారో సో ఆయన 1916లో ఐఎన్సి సెక్షన్కి అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి, స్టూడెంట్స్ మనకి పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు, అంటే కంప్లీట్ క్వశ్చన్ ఎట్లా ఉందో అట్లా మనకి ఫ్రేమ్ చేసి చెప్పలేరు కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన వర్డ్స్తోనే మనం క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేయగలుగుతున్నాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్వశ్చన్ రిలేటెడ్ టు ది 1916 ఐఎన్సి సెక్షన్. సో అందుకనే మొత్తం 1916 ఐఎన్సి సెక్షన్ చూద్దాం. ఒకటి, 1916 ఐఎన్సి సెక్షన్ ఏదైతే ఉందో దానికి అధ్యక్షులుగా ఉన్నది ముజందార్. లేదా క్వశ్చన్ ఎట్లా అడుగుండొచ్చు అంటే 1916 ఐఎన్సి సెక్షన్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరిగింది అని అడుగుండొచ్చు. సో ఎక్కడ జరిగింది అంటే మనకి లక్నో. సో జనరల్గా ఈ 1916 సెక్షన్ని 1916 ఐఎన్సి సెక్షన్ని ఏమని పిలుస్తాము అంటే లక్నో ప్యాక్ట్ అని కూడా పిలుస్తాం, లక్నో ఒడంబడిక. సో లక్నో ప్యాక్ట్ అనేది ఎక్కడ జరిగింది, ఏ ఇయర్లో జరిగింది అంటే 1916లో జరిగింది. ఆ టైంలో ఐఎన్సి అధ్యక్షులు వచ్చేసి మనకి చరణ్ ముజందార్. ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగి ఉండొచ్చు. సో అట్లనే మనకి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1916 అడిగారు కాబట్టి 1917 ఆల్రెడీ ఇది మనకి తెలియకుండానే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. సో క్వశ్చన్ ఎలా అడిగారు అంటే ఫస్ట్ ఫీమేల్ ఐఎన్సి అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగారు, అనీ బెసెంట్. సో 3 times ఆర్ 2 times క్వశ్చన్ రిపీట్ అయింది మనకి ఈ సెక్షన్స్లో. సో ఫస్ట్ ఫీమేల్ ఐఎన్సి అధ్యక్షులుగా ఉన్నది అనీ బెసెంట్. కానీ ఆమె ఏ ఇయర్లో ఐఎన్సి అధ్యక్షులుగా ఉన్నారు అంటే 1917లో. అట్లానే నెక్స్ట్ 1919 ఈ ఇయర్ మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో నోటెడ్, ఎందుకంటే రౌలత్ యాక్ట్ అంటున్నాం దాన్ని అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఖిలాఫత్ ఉద్యమం దాన్ని అడిగారు, జలియన్ వాలాబాగ్. ఈ 3 కూడా ఎప్పుడు జరిగాయి అంటే 1919లోనే జరిగాయి. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనం ఎన్టీపీసీ ఎగ్జామ్లో చూసాం. సో మనకి 1919లో ఐఎన్సీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ. సో మోతీలాల్ నెహ్రూ సో 1919లో ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది. సో అట్లనే ఇంకొంచెం డిఫరెంట్గా అడగాలి అనుకుంటే మనకి 1940 ఈ టైంలో ఐఎన్సీకి అధ్యక్షత వహించింది ఎవరు అని అడగచ్చు, మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో సో ఆయన 1940లో ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది. ర్యాండమ్గా ఈ నెంబర్స్ చెప్పడానికి కారణం ఏంటి అంటే దీనికి రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నెహ్రూ కానీ, నెక్స్ట్ వచ్చేసి అనీ బెసెంట్ కానీ అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు. phase 1 అండ్ phase 2కి సంబంధించి వీళ్ళ మీద క్వశ్చన్స్ అడిగారు. కానీ క్వశ్చన్స్ కూడా ఎట్లా అడిగారంటే డైరెక్ట్గా, అంటే phase 2 వచ్చేటప్పటికి మేబీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే ఇయర్స్ రావచ్చు. సో అందుకే వీళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇయర్స్ చెప్పడం జరిగింది. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఐఎన్సీ 1940, అనీ బెసెంట్ 1917, మోతీలాల్ నెహ్రూ 1919. సో ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు తెలుసు ఫస్ట్ ఐఎన్సీ 1885లో విమేష్ చంద్ర బెనర్జీ ఎవరైతే ఉన్నారో WC బెనర్జీ సో ఆయన ఎక్కడ నిర్వహించారు అంటే ముంబైలో. సో ఇలాంటివి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మనం ఇవి రిపీట్ చేయట్లేదు. 1924 కూడా మీకు ఆల్రెడీ తెలుసు, మహాత్మా గాంధీ ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. 1925లో ఆల్రెడీ మీకు తెలుసు, సరోజినీ నాయుడు ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. సో ఇవి తెలుసు కాబట్టి వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు అర్త్ లేయర్. సో భూమి పొరలు అంటాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. సో జనరల్గా మనకి అర్త్ లోపల ఏవైతే మనం భూమి లోపలికి వెళ్ళే కొలది కూడా టెంపరేచర్, ప్రెషర్, సో మనకి ఈ ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో, పీడనం ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే అర్త్ లోపల ఉండే డిఫరెంట్ స్ట్రక్చర్ వల్ల. సో అర్త్ లోపల మనకి ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో సో ఆ స్ట్రక్చర్ అనేది 3 లేయర్స్ కింద విభజించబడింది, 3 పొరలుగా విభజించబడింది. సో జనరల్గా మీరు యాపిల్ లాంటిది ఏదైనా తీసుకున్నారు అనుకోండి, లేదా ఆరెంజ్ని తీసుకున్నారు అనుకోండి, కమల. సో ఆరెంజ్ పైన మీరు చూస్తే కనుక కంప్లీట్గా అది ఒక కలర్లో ఉంటుంది. సో ఆ పీల్ని రిమూవ్ చేస్తే లోపల వైట్ ఉంటుంది. సో ఆ వైట్ని కూడా రిమూవ్ చేస్తే మనకి లోపల ఒక జ్యూసీగా ఉంటుంది. అంటే 3 స్ట్రక్చర్స్ ఒక ఫ్రూట్లో ఎలా చూడగలుగుతున్నామో అర్త్ కూడా అంతే. సో అర్త్కి మనం లోపల కొలిది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని చెప్పి 3 పొరలు ఉంటాయి. సో మనకి ఫస్ట్ లేయర్ అర్త్ మీద ఏదైతే కనిపిస్తుందో దానిని ఏమని పిలుస్తాము అంటే క్రస్ట్ అని పిలుస్తాం, క్రస్ట్. సో సెకండ్ లేయర్ ఏదైతే ఉంటుందో అర్త్ మీద సో దానిని ఏమని పిలుస్తాము అంటే మ్యాంటల్ అని పిలుస్తాం. సో థర్డ్ లేయర్ ఆఫ్ అర్త్ని ఏమని పిలుస్తామంటే మనం కోర్ అని పిలుస్తాం. సో మొత్తం అర్త్ లోపల అంటే ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్లో మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి అంటే 3 లేయర్స్ ఉంటాయి.
క్రస్ట్ అంటే తెలుగులో భూపటలం, మ్యాంటల్ అంటే భూప్రావరం, కోర్ అంటే భూకేంద్ర మండలం. అంటే క్వశ్చన్ ఏమని అడుగుండొచ్చు మేబీ, సో ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, భూమి లోపల ఉన్న ఫస్ట్ పొర, ఫస్ట్ లేయర్ ఏదని అడుగుండొచ్చు, భూపటలం. లేదా లాస్ట్లో ఉన్నది ఏది అని అడగచ్చు, భూకేంద్ర మండలం. సో క్రస్టా, మ్యాంటులా, కోరా అని ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకెలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఈ భూపటలం, భూప్రావరం, భూకేంద్ర మండలంలో ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఈ క్రస్ట్ ఏదైతే ఉందో, భూపటలం అంటున్నాం కదా, ఇది ఏదైతే ఉందో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, ఖనిజాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో దాంట్లో కూడా మనకి ఎక్కువగా ఉండేది ఏది అంటే సిలికాను, అల్యూమినియం. సో మనకి సిలికాను, అల్యూమినియం అనేవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే భూ క్రస్ట్ అంటే మనకి భూపటలంలో ఎక్కువ ఉంటాయి. అందుకే భూపటలానికి ఉన్న ఇంకొక పేరేంటి, క్రస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని అడిగితే డైరెక్ట్గా మీరు ఆన్సర్ సియాల్ అని పెట్టండి. సియాల్ అంటే సిలికాన్ అండ్ అల్యూమినియం. అదే మ్యాంటల్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా ఏముంటాయంటే సిలికాను, మెగ్నీషియం. సో అందుకనే మనం ఏమని పిలుస్తాము అంటే సీమా. సో మన మ్యాంటల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటే సీమా అని పెట్టచ్చు, సిలికాన్ అండ్ మెగ్నీషియం. అదే కనుక మనం కోర్, భూకేంద్ర మండలం చూస్తే దీంట్లో ఎక్కువగా ఉండేది నికెల్ ఉంటుంది అండ్ ఫెర్రస్ ఉంటుంది. అందుకే మనం కోర్ని ఏమని పిలుస్తాం, భూకేంద్ర మండలాన్ని ఏమని పిలుస్తామంటే నైఫ్ అని పిలుస్తాం. సో ఫస్ట్ కాబట్టి అసలు ఈ కాన్సెప్టే ఫస్ట్ అడగడం కాబట్టి మేబీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ లేయర్స్ నేమ్స్ అడుగుండొచ్చు. సో నెక్స్ట్ కూడా ఈ కాన్సెప్ట్ రిపీట్ అయితే మనకి సియాలు, సీమా, నైఫ్ వీటి గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదా మనం అగ్నిపర్వతం అంటాం. సో జనరల్గా అగ్నిపర్వతం ఏదైతే ఉంటుందో, సో మన పైన కప్ లాంటిది ఒకటి చూస్తూ ఉంటాం, డోమ్, వాల్కెనిక్ డోమ్ ఏదైతే చూస్తామో అది మాత్రమే మనకి కనిపిస్తుంది. సో జనరల్గా మనకి వాల్కెనో అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే భూమి లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. వాల్కెనిక్ బేస్ అంటాం. అగ్నిపర్వతం యొక్క బేస్ అనేది ఎక్కడ ఉంటుందంటే అర్త్ లోపలే. అది కూడా ఏ లేయర్ అంటే భూపటలమా, భూప్రావరమా, భూకేంద్ర మండలమా. వాల్కెనిక్ బేస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ లేయర్ అంటే మ్యాంటల్. సో ఆన్సర్ డైరెక్ట్గా మ్యాంటల్ పెట్టండి. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే ఆప్షన్ మ్యాంటల్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా ఉంటే ఆప్షన్లో మనకు ఉండేది ఎస్థినోస్పియర్ ఇది ఉంటుంది. ఎందుకంటే మ్యాంటల్ ఏదైతే ఉందో, భూప్రావరం ఏదైతే ఉందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ లక్షణాలని బట్టి రెండు పొరలుగా దీన్ని విడదీస్తారు. అప్పర్ మ్యాంటల్, లోవర్ మ్యాంటల్ అంటాం. అప్పర్ మ్యాంటల్ ఏదైతే ఉంటుందో అది వీకెండ్ పార్ట్, కింద దాంతో కంపేర్ చేస్తే ఇది వీక్గా ఉంటుంది. వీకెండ్ పార్ట్ టెంపరేచర్లో కానీ, ప్రెషర్లో కానీ, మినరల్స్లో కానీ ఏ క్యారెక్టరిస్టిక్ అయితే. సో అందుకని ఈ వీకెండ్ పార్ట్ని ఏమని పిలుస్తామంటే ఎస్థినోస్పియర్. అంటే మనకి ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఒకటి వాల్కెనిక్ బేస్ అనేది మ్యాంటల్లో ఉంటుంది లేదా ఎస్థినోస్పియర్లో ఉంటుంది. రెండోది వచ్చేసి మ్యాంటల్ యొక్క పై భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎస్థినోస్పియర్ అని పిలుస్తారు. ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్టడీ ఆఫ్ బర్డ్స్. సో పక్షుల్ని అధ్యయనం చేసే దాన్ని ఏమని అంటారు అని అడిగారు. సో స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఆర్నిథాలజీ. సో స్టడీ ఆఫ్ బర్డ్స్ని మనం ఆర్నిథాలజీ అని పిలుస్తాం. సో ఫస్ట్లో అడిగారు మనకి ఫేజ్ 1లో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఆ టైంలో అడిగారు. ఏమని అడిగారు అంటే మనకి ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే ఏంటి, సో అలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్ అంటూ రిపీటెడ్ కావడం కానీ ఆ కాన్సెప్ట్ కానీ చూడలేదు. సో ఇప్పుడే మనం చూస్తున్నాం స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ అని అడుగుతున్నారు, ఆర్నిథాలజీ. అట్లనే మనకి ఇప్పుడే అర్త్ గురించి చెప్పుకున్నాం. సో అర్త్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సెసిమాలజీ అంటాం, సెసిమాలజీ. సో స్టడీ ఆఫ్ సెసిమిక్ వేవ్స్. సో మనకి సెసిమిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో, సో భూకంపం టైంలో వచ్చే వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెసిమిక్ వేవ్స్ అంటాం. సో ఆ సెసిమిక్ వేవ్స్ని చదవడాన్ని, అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తామంటే సెసిమాలజీ అని చెప్పి పిలుస్తాం. సో ఇలాంటివి స్టడీ ఆఫ్ క్యాన్సర్ కానీ, స్టడీ ఆఫ్ బర్డ్స్ కానీ, సో స్టడీ ఆఫ్ యానిమల్స్ కానీ, ఇలాంటి ఒక సెట్ ఆఫ్ 5 to 10 ఉన్నాయి. సో వాటిని చూసుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇలాంటి కాన్సెప్ట్ రిపీట్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, హూ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై. సో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఎవరిచ్చారని అడుగుతున్నారు, మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదం డూ ఆర్ డై. ఆల్రెడీ మనం ఒక స్లోగన్ చూసాం, ఇంక్విలాబ్ జిందాబాద్. సో ఇంక్విలాబ్ జిందాబాద్ని ఇచ్చింది భగత్ సింగ్. సో అట్లానే మనకి ఈ డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఇంకా ఢిల్లీ చలో జై హింద్ ఈ రెండు ఇచ్చింది కూడా సుభాష్ చంద్రబోసే. అయితే సుభాష్ చంద్రబోస్ మనకి ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఎన్ని ఫేమస్ స్లోగన్స్ ఇచ్చారంటే ఇండియాలో 3. ఒకటి ఢిల్లీ చలో,
రెండు జై హింద్, మూడోది వచ్చేసి గివ్ యువర్ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ అ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, ఐ విల్ గివ్ అ ఫ్రీడమ్ టు యూ. సో నీ రక్తాన్ని ఇవ్వండి అండ్ నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పేసి అలాంటి స్లోగన్ ఇచ్చిన పర్సన్ ఎవరంటే మనకి సుభాష్ చంద్రబోస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి రిలేటెడ్ అట్లనే మనకి ఆరామ్ హరం హై. సో ఆరామ్ హరం హై అని చెప్పి ఒక స్లోగన్ ఉంటే ఆ స్లోగన్ ఎవరిచ్చారని అడిగారు, జవహర్లాల్ నెహ్రూ. ఆరామ్ హరం హై. ఈ స్లోగన్ ఇచ్చింది ఎవరు అంటే మనకి నెహ్రూ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్లోగన్ ఉంది మనకి, వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్, వన్ గాడ్ ఫర్ మ్యాన్ కైండ్. ఒక కులం, ఒకే మతం, ఒకే కులం అండ్ ఒకే దైవం అని చెప్పిన పర్సన్ ఎవరు అనే ఒక స్లోగన్ ఉంది మనకి. ఆ పర్సన్ ఎవరు అంటే నారాయణ గురు. వన్ రిలీజియన్, వన్ క్యాస్ట్, వన్ గాడ్ ఫర్ మ్యాన్ కైండ్ అని చెప్పిన పర్సన్ ఎవరు అంటే నారాయణ గురు. సో అట్లానే మనకి సత్యమేవ జయతే, ఇండియా ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో సత్యమేవ జయతే, సో దాన్ని ఇచ్చింది మనకి మదన్ మోహన్ మాలవ్య. సో ఇట్లాంటి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ స్లోగన్స్ కూడా చూసుకోండి. సో అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ తిలక్ గురించి అడగడం జరిగింది. సో భగత్ సింగ్ సంబంధించిన స్లోగన్ అడిగారు అండ్ గాంధీకి సంబంధించిన స్లోగన్ అడిగారు. సో నెక్స్ట్లో మనకి ఇంపార్టెంట్గా ఉన్నది బోస్, సుభాష్ చంద్రబోస్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదేంటి, ఇవన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే మనకు ఉన్నది రెండే, జై జవాన్ జై కిసాన్ అనే దానికి సంబంధించి ఒక ప్రోలాంగ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి మనకి గరీబీ హటావో, దాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ. వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చాంపారన్ మూమెంట్ ఇయర్. సో చాంపారన్ అనే ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. సో మనకి చాంపారన్ అనే ఉద్యమం మన ఎప్పుడు జరిగిందంటే 1917లో. మేబీ అది ఏ ఇయర్లో జరిగింది అని అడుగుండొచ్చు, లేదా చాంపారన్ సత్యాగ్రహం అనేది ఎక్కడ జరిగింది అని అడుగుండొచ్చు. సో చాంపారన్ సత్యాగ్రహం జరిగింది ఎక్కడంటే మనకి బీహార్లో. సో ఇది బీహార్లో జరిగింది. సో నెక్స్ట్ మనకి మేబీ అంటే గాంధీ రిలేటెడ్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 70 to 80% ఆ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో, ఆధునిక భారతదేశ చరిత్ర, సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీగా ఇప్పుడు మనకి ఎగ్జామ్స్లో ఉన్నది ఎవరంటే గాంధీ. గాంధీ ఎక్కడ పుట్టారు, గాంధీ ఐఎన్సీ సెక్షన్ ఎప్పుడు, సో గాంధీకి వచ్చిన అవార్డు ఏంటి, కైజర్ ఏ హింద్, సో గాంధీ ఎప్పుడు భారతదేశానికి రిటర్న్ వచ్చారు 1915లో. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంకా డిఫరెంట్గా గాంధీ గురించి ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మనకి గాంధీ ఎవరికి ఫ్రెండ్ అని సంబోధించి లెటర్ రాశారు. సో గాంధీ ఒక పర్సన్కి ఫ్రెండ్ అని చెప్పి సంబోధించి ఆ లెటర్లో ఫ్రెండ్ అని మెన్షన్ చేసి ఒక ప్రపంచంలో ఒక గ్రేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లెటర్ రాయడం జరిగింది. సో ఆయనే మనకి అడల్ఫ్ హిట్లర్. సో అడల్ఫ్ హిట్లర్కి సో గాంధీ 2 సార్లు లేఖ రాయడం జరిగింది. ఒకసారి ఆ ఇయర్స్ క్రాస్ చెక్ చేసుకోండి, ఏ ఇయర్లో రాశారు అని చెప్పి. సో అలాంటి డిఫరెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా సేవాగ్రామ్ అనేది ఎవరికి సంబంధించింది అని అడగచ్చు, గాంధీ. సో గాంధీ ఏదైతే హౌస్ ఉందో, సో హౌస్కి పర్టికులర్గా పేరు ఏమని పెట్టారు అంటే సేవాగ్రామ్. అది ఎవరికి సంబంధించింది అంటే గాంధీ. సో గాంధీకి ఇంకా సంబంధించి ఏమున్నాయంటే ఉప్పు సత్యాగ్రహం, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో గాంధీ గురించి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. మ్యాక్సిమం మనకి ఏ పర్సనాలిటీ గురించి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఎక్కువ అడిగారు అంటే గాంధీనే. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడిగారు, హిస్టరీ రిలేటెడ్ 2 క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో గాంధీని ఆల్రెడీ అడుగుతున్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఫేజ్ అంటే నెక్స్ట్ ఇంకా షిఫ్ట్స్లో నెక్స్ట్ అడిగే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే సుభాష్ చంద్రబోస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి భగత్ సింగ్. సో భగత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి కానీ సో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఈ 2 కాదు అనుకుంటే మనకి మొహమ్మద్ అలీ జిన్నా. సో మనకి మొహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ బుక్ వాజ్ రిటర్న్ బై. సో మనకి టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ని రాసింది ఎవరని అడిగారు, యువరాజ్ సింగ్. సో లాస్ట్ మనకి phase 2 స్టార్ట్ అయింది అరుంధతి రాయ్తో. మనకి అరుంధతి రాయ్ గురించి అడిగారు, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్ రాసింది ఆమె. సో తర్వాత మనకి శశి థరూర్ గురించి అడిగారు, శశి థరూర్ రాసిన బుక్స్ గురించి అడిగారు. సో ఈ ఫేజ్ వచ్చేటప్పటికి అంటే ఈ రోజు వచ్చేటప్పటికి సో ఈ షిఫ్ట్లో ఎవరి గురించి అడిగారంటే యువరాజ్ సింగ్. సో యువరాజ్ సింగ్ రాసిన బుక్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. నెక్స్ట్, ఢిల్లీలో ఎర్రకోట నిర్మించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? యాక్చువల్గా మనకి రెడ్ ఫోర్ట్ గురించి క్వశ్చన్ అడిగారు. అసలు యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెడ్ ఫోర్ట్ని ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు నిర్మించారు అనేది క్వశ్చన్. సో మనకి రెడ్ ఫోర్ట్ని నిర్మించింది ఎవరు అంటే ఏ మొఘల్ చక్రవర్తి అంటే షాజహాన్. యాక్చువల్గా ఈ రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకునే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ ఎర్రకోటని బేస్ చేసుకుని మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ ఫోర్ట్ని ఎవరు కట్టించారు అంటే మనకి షాజహాన్. అండ్ ఇంకొకటి రెడ్ ఫోర్ట్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో యునెస్కో ప్రపంచ వారసత్వపు ప్రదేశంగా సో రెడ్ ఫోర్ట్ అనేది రికగ్నైజ్ చేశారు. అయితే అది ఏ సంవత్సరంలో చేశారో అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 2007 2007లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చేసింది ఏది అంటే మనకి సో రెడ్ ఫోర్ట్ అని చెప్పొచ్చు. ఇంకా క్వశ్చన్ చాలా లిబరల్గా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కసారి మనం పిక్ చేసుకోలేము కూడా. సో అలాంటి క్వశ్చన్ కూడా రావచ్చు. రెడ్ ఫోర్ట్ని దేంతో నిర్మించారని అడగచ్చు, రెడ్ శాండ్ స్టోన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లనే మనకి రెడ్ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ ఎవరు అంటే ఈ రెడ్ ఫోర్ట్ని నిర్మించిన శిల్పి ఎవరు అని అడుగుతారు. సో మనకి ఉస్తాద్ మొహమ్మద్ లాహోర్. సో ఆర్కిటెక్చర్ ఎవరు నిర్మించారు అని అంటే మనకు ఉస్తాద్ లాహోర్ని ఇవ్వచ్చు, లేదా ఏ చక్రవర్తిని నిర్మించారు అంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి మనకి షాజహాన్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా 2007లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్నది రికగ్నైజ్ చేసింది ఏది అంటే రెడ్ ఫోర్ట్. లేదా ఇంకొంచెం డెప్త్గా అడగాలి అనుకుంటే ఏ ఫారెన్ కింగ్ అంటే ఏ విదేశీ చక్రవర్తి, ఏ పర్షియన్ చక్రవర్తి సో రెడ్ ఫోర్ట్ మీద దాడి చేశాడు లేదా దోపిడీ చేశారు అని అడిగే క్వశ్చన్ కూడా ఉంది. నాదిర్ షా. సో మనకి మొఘల్స్లో వీక్ రూలర్స్ ఉన్నారు. ఎవరైతే మనకి వీక్ రూలర్స్ ఉన్నారో మొహమ్మద్ షా, సో షా అలం టు ఎగ్జాక్ట్గా మనకి సో మొఘల్స్లో వీక్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీక్ రూలర్స్ పరిపాలించే టైంలో సో ఈ నాదిర్ షా అనే పర్సన్ మొఘల్స్ మీద అండ్ ఢిల్లీ మీద దండెత్తడం జరిగింది. సో అక్కడికి వచ్చి కొన్ని ఏరియాస్ని లూట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆయన ఏ ఏరియాని లూట్ చేశారు అంటే రెడ్ ఫోర్ట్ ఏరియాని. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి మనకి 1945లో 1945లో INA ట్రయల్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే మనకి రెడ్ ఫోర్ట్లో. 1945లో ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటాం. సో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీకి వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగ్ పర్సన్గా నుంచింది ఎవరు అంటే మనకి సుభాష్ చంద్రబోస్. సో ఇండియన్ నేషనల్ ఆర్మీకి తరపున మనకి ఎక్కువగా పుష్ చేసిన పర్సన్ సుభాష్ చంద్రబోస్. ఈ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి వాళ్ళకి సంబంధించి బ్రిటిషర్స్ ట్రయల్స్ ఎక్కడ జరిపారు 1945లో అంటే సో ఎర్రకోటలో జరిపారు, రెడ్ ఫోర్ట్లో. సో ఇవి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఆర్ దేర్? సో ఎన్ని రకాల శిలలు గలవు? యాక్చువల్గా మనకి క్వశ్చన్ రిలేటెడ్ టు రాక్స్, అది హౌ మెనీ టైప్స్ అని అడిగారా లేదా ఒక శిలకి సంబంధించి అడిగారా అనేది మనకి క్లారిటీ లేదు. బట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు రాక్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రాక్స్ ఆర్ దేర్ అంటే యాక్చువల్గా మనకి శిలలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3. సో జనరల్గా వాటిని ఏమని పిలుస్తామంటే ఒకటి వచ్చేసి మనకి ఇగ్నియస్ రాక్ అంటాం, ఇగ్నియస్ రాక్. సో సెకండ్ వచ్చేసి సెడిమెంటరీ రాక్ అంటాం. సో థర్డ్ వచ్చేసి మెటామోర్ఫిక్ రాక్ అంటాం. సో 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి, ఇగ్నియస్ రాక్, సెడిమెంటరీ, మెటామోర్ఫిక్. సో యాక్చువల్గా తెలుగులో వీటి మీనింగ్స్ వచ్చేసి మనకి ఇగ్నియస్ అంటే ఇక్కడ మనం అగ్నిశిలలు అంటాం, సెడిమెంటరీ అంటే మనకి అవక్షేపణ శిలలు, మెటామోర్ఫిక్ అంటే రూపాంతర శిలలు. క్లియర్? సో మనకి ఏ టైప్ ఆఫ్ రాక్ అడిగారు అన్నది క్లారిటీ లేదు కాబట్టి ఈ మూడింటి గురించి ఒకసారి చూద్దాం. ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటామోర్ఫిక్. నేను ఈ సింబల్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో భూమి మీద మొట్టమొదటి ఫార్మేషన్ ఏ రాక్స్ అంటే భూమి మీద మొట్టమొదటిగా రూపాంతరం చెందినవి ఏవి అంటే అసలు ఫామ్ అయినవి ఏవి అంటే అగ్నిశిలలు, ఇగ్నియస్ రాక్స్. అందుకనే క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే అగ్నిశిలల్ని ఇంకెలా పిలవచ్చు, ఇగ్నియస్ రాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని అడిగితే ఇగ్నియస్ రాక్స్ని ఏమని పిలుస్తామంటే ప్రైమరీ రాక్స్ అని పిలుస్తాం. ప్రైమరీ రాక్స్ మొట్టమొదటిగా భూమి మీద ఏర్పడిన శిలలు ఇవి. లేదా ఇవి వాల్కెనో అంటే అగ్నిపర్వతం పేలడం వల్ల సంభవించాయి కాబట్టి డ్యూ టు వాల్కెనిక్ ఎరప్షన్ దిస్ రాక్స్ ఆర్ ఫార్మ్. సో అందుకనే ఈ రాక్స్ని ఇంకేమని పిలవచ్చు, ఇగ్నియస్ రాక్స్ని ఇంకేమని పిలవచ్చు అంటే వాల్కెనిక్ రాక్స్ అని కూడా పిలవచ్చు. సో ఇది నెక్స్ట్ అడిగితే ఈ రెండింటి నుంచి కూడా క్వశ్చన్స్ ఇలా రావచ్చు. అయితే కొన్నిసార్లు ఎన్టీపీసీ ఎగ్జామ్ లాంటి వాటిలో ఏమడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇగ్నియస్ రాక్, ఈ క్రింది వాటిలో ఏది అగ్నిశిలకి ఉదాహరణ అని అడుగుతారు. సో అగ్నిశిల అంటే జనరల్గా మనం ఏం చెప్పచ్చు అంటే ఒకటి బసాల్ట్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, బసాల్ట్. ఇంకొకటి వచ్చేసి గ్రానైట్, ఇంకొకటి వచ్చేసి యాండిసైట్.
సో మనకి నెంబర్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయి. ఎక్కువగా ఎగ్జామ్లో స్ట్రెస్ చేసేది ఏది అంటే మనకి బసాల్ట్ని. సో డైరెక్ట్ బిట్ ఇది. సో బసాల్ట్ అనేది ఏ శిలకి చెందింది అంటే మనకి అగ్నిశిల అని చెప్పచ్చు. సో నెక్స్ట్ యాక్చువల్గా మనకి ఒక శిల భూమి మీద ఫామ్ అవ్వగానే, ఒక రాక్ ఫామ్ అవ్వగానే అది ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది, అంటే టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుంది. దాని మీద గాలి, ఎయిర్ అనేది ప్రభావం చూపుతుంది, దాని మీద వాటర్ అనేది ప్రభావం చూపుతుంది. సో డ్యూ టు దిస్ క్యారెక్టరిస్టిక్స్, బికాస్ ఆఫ్ వాటర్, బికాస్ ఆఫ్ ఎయిర్ అండ్ బికాస్ ఆఫ్ టెంపరేచర్, ఆ రాక్ ఏదైతే ఉందో, ఆ శిల ఏదైతే ఉందో, సో దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. టెంపరేచర్ అండ్ ప్రెషర్ చేంజ్ వల్ల దాని రూపాన్ని మార్చుకోవడం, లేదా అది ఉన్న స్టేజ్ నుంచి వేరే సైకిల్కి మారుతుంది. సో వేరే సైకిల్కి ఎలా మారుతుంది అంటే ఎయిదర్ సెడిమెంటరీ రాక్గానైనా మారచ్చు, లేదా మెటామోర్ఫిక్ రాక్గానైనా మారచ్చు. భూమి మీద ఏ రకమైన శిల అయినా మొట్టమొదటిగా అది ఆవిర్భవించింది ఎక్కడి నుంచి అంటే ఇగ్నియస్ నుంచే. కొన్నిసార్లు అవి డ్యూ టు కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ శిలలుగా మారిపోతాయి. అందుకని ఇక్కడ క్వశ్చన్స్ ఏం పడతాయంటే డైరెక్ట్గా ఎగ్జాంపులే అడుగుతారు. శాండ్ స్టోన్ అంటాం, ఇసుక రాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ లైమ్ స్టోన్, సున్నపు రాయి. ఇవేవైతే ఉంటాయో శాండ్ స్టోన్ కానీ లైమ్ స్టోన్ కానీ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి సెడిమెంటరీకి ఎగ్జాంపుల్. అవక్షేపణ శిలలు అనగానే మనకి ఇవి గుర్తుకు రావాలి. కోల్ అంటున్నాం. సో కోల్, బొగ్గు ఏదైతే ఉందో, బొగ్గు కూడా దేంట్లోకి వస్తుంది అంటే అవక్షేపణ శిలల్లోకి వస్తుంది. కొన్నిసార్లు ఈ శిలను గుర్తుపెట్టుకోవడం చాలా టఫ్ థింగ్ ఇది. అందుకని ఒక్కొక్కసారి 90% ఎలా మ్యాచ్ అవుతుంది అంటే, సో మనకి అగ్నిశిలలు అంటే వాల్కెనిక్కి కనెక్టివిటీగా ఏదైనా ఉంటే మీరు అగ్నిశిలలుగా పెట్టచ్చు. సో అవక్షేపణ వచ్చేటప్పటికి మనం ఎక్కువగా దేన్ని యూస్ చేసుకోవచ్చు అంటే వాటర్. సో ఆల్మోస్ట్ నీటితో దేనికైతే సంబంధం ఉంటుందో, ఏ రాక్కి అయితే సంబంధం ఉంటుందో మ్యాక్సిమం 80 to 90% అది ఏమవుతుంది అంటే అవక్షేపణ శిల అవుతుంది, సెడిమెంటరీ అవుతుంది. సో జనరల్గా మనకి క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి శాండ్ స్టోన్ అంటున్నాం, ఇసుక రాయి కానీ, ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సముద్రంలోనే, సముద్ర భూభాగంలోనే ఉంటాయి. సో కాబట్టి వాటర్ రిలేటెడ్ మ్యాక్సిమం 80 to 90% ఏమవుతుందంటే అవక్షేపణ శిలల్లోకి వస్తుంది. ఇది ఒక రకంగా మెమరీ బేస్డ్గా గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మెటామోర్ఫిక్ వచ్చేటప్పటికి రూపాంతరం. ఒక రాక్ ఇంకొక దానిగా రూపాంతరం చెందడం, కంప్లీట్గా మారిపోవడం. ఎగ్జాంపుల్కి మనం ఏం చెప్పచ్చు అంటే మార్బుల్, సోప్ స్టోన్. సో మార్బుల్, సోప్ స్టోన్ ఈ రెండు కూడా దేంట్లోకి వస్తాయంటే మెటామోర్ఫిక్లోకి వస్తాయి. సో నెక్స్ట్ అడిగే ఛాన్సెస్లో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. రూపాంతర శిలలకి అండ్ అగ్ని శిలలకి అండ్ యాజ్ వెల్ యాజ్ సెడిమెంటరీ శిలలకి. సో ఒక్కసారి తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే సో మార్బుల్, సోప్ స్టోన్ మీకు ఈజీగానే గుర్తుంటాయి. బసాల్ట్ని తెలుగులో కూడా మనకి బసాల్ట్ అనే ప్రొనౌన్స్ చేస్తారు, గ్రానైట్ని కూడా అంతే. మీరు ఒక్కసారి చూసుకోవాల్సిందల్లా ఏంటి అంటే మనకి డిఫరెన్స్ ఉంటే యాండిసైట్, దాని యొక్క మీనింగ్ ఒకసారి చూసుకోండి. తెలుగులో కూడా యాండిసైట్ అయినా లేదా వేరేగా అయినా ప్రొనౌన్స్ చేస్తున్నారా, ఈ ఒక్క మీనింగ్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ F11? మనకి కీబోర్డ్లో మనకి F1 నుంచి F12. సో టోటల్గా మనకి ఎన్ని ఫంక్షన్ కీస్ ఉంటాయి టోటల్గా కీబోర్డ్లో అంటే 12 ఉంటాయి. సో ఈ 12లో ఏ ఫంక్షన్ కీ గురించి అడిగారంటే 11, F11 గురించి అడిగారు. సో దాని యూజ్ ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా F11ని జూమ్ చేసుకోవడానికి కానీ, లేదా ఉన్న ఇమేజ్ని లార్జ్ సైజ్లో చూపించడానికి కానీ షార్ట్ కట్ కీగా దేన్ని యూజ్ చేస్తామంటే మనం ఫంక్షన్ 11 అనే కీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, బోట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ రిలేటెడ్ టు బోట్, అది దాన్ని ఏమని పిలుస్తారా, దాని యూజా అనేది మనకి క్లారిటీ లేదు. బట్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఇచ్చింది మాత్రం బోట్ మీద. యాక్చువల్గా బోట్ అంటే అర్థం మనకి బ్లాక్ డైమండ్. సో బోట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ బ్లాక్ డైమండ్. మనకి డైమండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో లోయెస్ట్ క్వాలిటీ ఉన్నది దాన్ని ఏమని చెప్తామంటే మనం బోట్గా చెప్తాం. సో జనరల్గా ఈ డైమండ్ ఏదైతే ఉందో ఇది దేని యొక్క రూపాంతరం అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డైమండ్ అనేది దేని యొక్క రూపాంతరం అంటే కార్బన్. సో జనరల్గా మనం ఎల్లోట్రోపీస్ అంటాం, కార్బన్ యొక్క రూపాంతరాలు. సో ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం. కార్బన్ యొక్క రూపాంతరాలు ఎన్ని అంటే 3. సో ఆ 3 ఏంటంటే ఒకటి డైమండ్, ఇంకొకటి వచ్చేసి గ్రాఫైట్, ఇంకొకటి వచ్చేసి C60. సో ఈ 3 కూడా మనకి కార్బన్ యొక్క రూపాంతరాలు అని చెప్తాం. మూడింటిని డిఫరెంట్ యూజెస్లో యూజ్ చేస్తాం.
ఈ డైమండ్ ఏదైతే ఉందో దీనిని డ్రిల్లింగ్ మిషన్ టిప్కి యూజ్ చేస్తారు. సో జనరల్గా మైనింగ్ చేస్తూ ఉంటాం కదా, గనులు తవ్వుతాం. సో దానికి డ్రిల్లింగ్ మిషన్కి చివరిన ఈ టిప్ మీద మనకి యూజ్ చేసేది ఈ డైమండ్, బ్లాక్ డైమండ్ని కానీ నార్మల్ డైమండ్ కానీ యూజ్ చేస్తారు. సో డైమండ్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్లాక్ డైమండ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్కువ జ్యువెలరీ ఇండస్ట్రీ, సో డైమండ్ ఇండస్ట్రీలో డ్రిల్లింగ్ కోసం వీటి కోసం ఎక్కువగా ఈ బ్రూట్ని యూజ్ చేయడం జరుగుతుంది. మేబీ క్వశ్చన్ వచ్చేసి మనకి బోట్ యూజ్ అయి ఉండొచ్చు. డైమండ్ ఇండస్ట్రీ, మైనింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తారు. లేదా బోట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని ఉండొచ్చు బ్లాక్ డైమండ్. లేదా క్వశ్చన్ ఒక్కొక్కసారి స్టూడెంట్స్ అందివ్వలేరు కాబట్టి మనం ఏమైనా అజంప్షన్ చేసుకోవచ్చు అంటే మేబీ క్వశ్చన్ రిలేటెడ్ టు ఈ డైమండ్ అయి ఉండొచ్చు. సో డైమండ్ యొక్క రూపాంతరాన్ని ఏమని పిలుస్తారు అంటే కార్బన్ యొక్క రూపాంతరం వన్ ఆఫ్ ద ఎల్లోట్రోపీ ఏది అంటే డైమండ్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, క్రోన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ. సో క్రోన్ అనేది ఏ కంట్రీ యొక్క కరెన్సీ అని అడుగుతున్నారు, డెన్మార్క్. సో ఫేజ్ 1లో చూసాం ఇరాన్ కరెన్సీని అడగడం జరిగింది. సో మనకి ఫేజ్ 2 వచ్చేటప్పటికి ఫస్ట్ కరెన్సీ క్వశ్చన్ ఇది. సో క్రోన్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ అంటే ఆన్సర్ వచ్చి మనకి డెన్మార్క్. నెక్స్ట్ వన్, బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ యొక్క ఏంటి అని అడిగారు. సో జనరల్గా బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఫస్ట్ వన్ సెలబ్రిటీ ఆఫ్ చైల్డ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో సో ఆడపిల్ల పుట్టడం అనేది ఒకటి ఎంకరేజ్మెంట్ ఉండాలి. రెండోది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్. సో ఆడపిల్లకి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో చైల్డ్ ఎవరైతే ఉంటారో మనకి ఫీమేల్, సో ఆడపిల్ల యొక్క బర్త్ అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఈ రెండు బేటీ బచావో బేటీ పడావో యొక్క టార్గెట్. సో మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మ్యాక్సిమం ఈ స్టేట్మెంట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి మీరు ఒకసారి చూసుకోండి. సో దానికన్నా ముందర మనకి ఈ బేటీ బచావో బేటీ పడావో అసలు రావడానికి మెయిన్ కారణం 2011 సెన్సస్, 2011 సెన్సస్. ఎందుకంటే మనకి 2011 సెన్సస్ చూస్తే 2011 జనాభా లెక్కలు చూస్తే 0 to 6 years, సో 1 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఎక్కువ శిశు మరణాలు ఎవరి సైడ్ ఉన్నాయంటే ఫీమేల్. సో మనకి శిశు మరణాలు అనేవి ఎక్కువగా జరిగాయి ఇండియాలో, అది దట్టు 0 to 6 years లోపు 2011 జనాభా లెక్కల ప్రకారం. వీళ్ళ యొక్క పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఆడపిల్ల ప్రీ బర్త్ పోస్ట్ బర్త్ ఈ రెండు ఫేజెస్లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేయాలి. ప్రీ బర్త్ మీద ఏంటంటే మెయిన్గా మనం సో ఆ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడం. సో పోస్ట్ బర్త్ అంటే ఆడపిల్ల పుట్టిన తర్వాత తనకి సెక్యూర్ కావాలి అంటే సో మెయిన్గా కావాల్సింది ఎడ్యుకేషన్. సో ఈ రెండింటి మీద 2011 జనాభా లెక్కల్ని అనుసరించి సో తర్వాత ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసి బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్గా గవర్నమెంట్ అనే దాన్ని పక్కన పెడితే ఈ ప్రోగ్రాంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ వచ్చి మనకి బేటీ బచావో బేటీ పడావో అనేది భారతదేశంలో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడ అంటే హర్యానా ఏరియా. సో జనరల్గా మనం చదువుతాం ఈ స్కీమ్ ఇక్కడ లాంచ్ చేశారు, ఈ స్కీమ్ ఇక్కడ లాంచ్ చేశారు. దాంట్లో కూడా సమ్ ఆఫ్ ద లాజిక్స్ ఆర్ దేర్, కొన్ని లాజిక్స్ కూడా ఉంటాయి. సో బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ అంటే మనకి భారతదేశంలో ఎక్కడైతే జెండర్ డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ అనేది మనకి జెండర్ రేషియో భారతదేశంలో అతి తక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా. ఎగ్జాక్ట్గా ఆ హర్యానాలోనే ఫస్ట్ బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ఎగ్జామ్లో యూస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది హర్యానాలో. సో హర్యానాలో మనకి మెయిన్గా ఏమంటారు జెండర్ రేషియో తక్కువ ఉన్న స్టేట్ ఏది అంటే హర్యానాలో జరిగే ఫెస్టివల్ ఏంటంటే బైసాఖి. సో హర్యానాలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఏది అంటే పానీపట్. సో ఇక్కడే మనకి 1526, 1556, 1526, 1556లో 1వ పానిపట్ యుద్ధం, 2వ పానిపట్ యుద్ధం కూడా మనకి ఎక్కడ జరిగాయంటే హర్యానాలోనే జరిగాయి. సో ఇట్లా రిలేట్ చేసుకొని చదవడం వల్ల ఏంటంటే మీకు నెక్స్ట్ టైం రివిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ లైమ్ వాటర్ ఫార్ములా. యాక్చువల్గా ఇక్కడ లైమ్ వాటర్ గురించి ఫార్ములా అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్ ఏదైతే ఉంటుందో సో కాల్షియం హైడ్రాక్సైడ్. సో అది లైమ్ వాటర్ యొక్క ఫార్ములా. ఫేజ్ 1లో చూసాం మనం కెమికల్ ఫార్ములాస్. ఫేజ్ 2 స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ డౌన్ అయిపోయాయి. మనకి 1 మ్యాక్సిమం 2 అతి కష్టం మీద 1 లేదా 2 అడుగుతున్నారు. సో ఈ షిఫ్ట్లో వచ్చేటప్పటికి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ ఫార్ములాస్ అడగడం స్టార్ట్ చేశారు కాబట్టి మనం రివిజన్ కూడా స్టార్ట్ చేయాలి. ఎట్లా అంటే వాషింగ్ సోడా అంటున్నాం.
సో వాషింగ్ సోడా, నెక్స్ట్ బేకింగ్ సోడా. సో వీటి యొక్క ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో సో వేటిని సోడియం కార్బోనేట్ అంటాం, వేటిని సోడియం బైకార్బోనేట్ అంటాం. వాషింగ్ సోడాని సోడియం బైకార్బోనేట్ అంటాం, సో బేకింగ్ సోడాని సోడియం కార్బోనేట్ అంటాం. సో అట్లనే మనకి కాస్టిక్ సోడా అంటున్నాం, సో సోడియం హైడ్రాక్సైడ్ అంటున్నాం, NaOH. సో సోడియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో సో దీన్ని ఏమని పిలుస్తాము అంటే కాస్టిక్ సోడా అని పిలుస్తాం. ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఒక్కొక్కసారి స్టూడెంట్స్ని ఏమంటారు కన్ఫ్యూజ్ చేసే టాపిక్స్ ఎట్లా వస్తాయంటే విట్రాల్ మీద వస్తాయి. విట్రల్. సో ఈ విట్రల్లో కూడా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 టైప్స్ ఆఫ్ విట్రల్స్ని. ఒకటి వచ్చేసి మనం వైట్ విట్రల్ అంటాం, సో ఇంకొకటి వచ్చేసి బ్లూ విట్రల్, సో ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ విట్రల్. సో ఈ పదం అనేది విట్రల్ అనేది కామన్, కానీ కలర్ ఏదైతే ఉందో సో కలర్ చేంజ్ అయినప్పుడల్లా మనకు అక్కడ ఉన్న ఎలిమెంట్ యొక్క ఫార్ములా కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ విట్రల్ ఏదైతే ఉందో దాని యొక్క ఫార్ములా ఏంటి అని అడుగుతారు. సో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, జింక్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్ ఏదైతే ఉందో అది వైట్ విట్రల్ అని పిలుస్తారు. సో అట్లనే మనకి బ్లూ విట్రల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు అని అడుగుతారు, అండ్ గ్రీన్ విట్రల్ అని చెప్పి దేన్ని పిలుస్తారని అడుగుతారు. బ్లూ వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ అండ్ గ్రీన్ వచ్చేసి ఫెర్రస్ సల్ఫేట్. సో ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్లూ విట్రల్, గ్రీన్ విట్రల్, వైట్ విట్రల్, బేకింగ్ సోడా. సో అట్లనే ఇంకా అడిగే ఛాన్సెస్ దేనికి ఉన్నాయంటే బోరాక్స్. సో బోరాక్స్ ఆల్సో కాల్డ్ యాజ్, బోరాక్స్ని ఇంకెట్లా పిలుస్తారో అని అడుగుతారు. సో బోరాక్స్ని ఇంకెట్లా పిలవచ్చు అంటే మనకి టెట్రాబోరేట్, సోడియం టెట్రాబోరేట్, Na2B4O7 10H2O. సో మనకి సోడియం టెట్రాబోరేట్ అని చెప్పేసి బోరాక్స్ని పిలుస్తారు. సో ఆల్రెడీ వీటి మీద క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ వీటి మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాఫింగ్ గ్యాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగున్నారు కాబట్టి నెక్స్ట్ కాలంలో నెక్స్ట్ మనకి ఎక్స్పెక్టేషన్స్లో సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇది కంప్యూటర్ రిలేటెడ్. OSI మోడల్ ఏదైతే ఉందో సో దాంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయని అడిగారు. సో OSIలో ఉండేది టోటల్గా మనకి ఎన్ని లేయర్స్ అంటే 7 లేయర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఈ కింది వాటిలో ఏది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాదు అని అడిగారు. సో ఆప్షన్స్లో మనకి యునైటెడ్ నేషన్స్, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే. నెక్స్ట్ వచ్చేసి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది కూడా అంతర్జాతీయ సంస్థే. వరల్డ్ బ్యాంక్, ఇది కూడా అంతర్జాతీయ సంస్థే. DRDO ఏదైతే ఉందో సో ఇది ఇండియాకి సంబంధించిన సంస్థ. సో ఇస్రోకి వన్ ఆఫ్ ద అనుబంధ సంస్థగా కూడా చెప్పొచ్చు DRDO. సో ఇది ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇది అంతర్జాతీయ సంస్థ కాదు. సో ఆన్సర్ వచ్చేసి DRDO అవుతుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని మన ఇండియాలో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్తో కలిపి అడగడం, లేదా ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ని కూడా అడగడం జరుగుతుంది. ఆల్రెడీ ఇస్రో మీద అడిగి ఉన్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ DRDO కానీ DOS, డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ ఏజెన్సీ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇండియాలో ఎక్కడుంది అని అడుగుతారు, ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు, లేదా ఏ ప్లేస్లో ఉంది అని అడుగుతారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది మనకి ఎక్కడుంది అంటే తిరువనంతపురం. సో తిరువనంతపురంలో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేదా ఆల్రెడీ మీకు తెలుసు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో మనకి ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటి క్వశ్చన్స్. లేదా స్పేస్ అప్లికేషన్ సెంటర్ SAC, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనేది ఎక్కడుంది అని అడుగుతారు, అహ్మదాబాద్. సో ఆల్రెడీ ఇస్రో DRDO మీద అడిగున్నారు కాబట్టి కొంచెం న్యూగా అడగాలి, లేదా కొంచెం టఫ్గా డిఫరెంట్గా అడగాలి అనుకుంటే SAC కానీ, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కానీ, లేకపోతే మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కానీ ఎక్కడున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ అర్త్ సమ్మిట్ హెల్డ్. సో మనకి మొట్టమొదటి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం అనేది ఎక్కడ జరిగింది అని అడిగారు. సో మనకి ఫస్ట్ది రియో డి జెనీరో బ్రెజిల్లోని 1992లో జరిగింది. మొట్టమొదటి మనకి శిఖరాగ్ర సమావేశం అనేది అర్త్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే రియోలో, అది బ్రెజిల్లో ఉంది, 1992లో జరిగింది. సో ఆల్రెడీ మనకి రామ్సర్ సైట్స్ కూడా అడిగారు. సో రామ్సర్ సైట్స్ ఎట్లా అడిగారు అంటే ఎన్ని ఉన్నాయి ఇండియాలో రామ్సర్ సైట్స్, లేదా కొత్తగా రికగ్నైజ్ చేసిన రామ్సర్ సైట్ ఏది, ఇలా అడిగారు. ఆల్రెడీ ఒకసారి అర్త్ సమ్మిట్ అని స్టార్ట్ చేశారు కాబట్టి
ఫస్ట్ రామ్సర్ సైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి ఫస్ట్ రామ్సర్ సమావేశం అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది అంటే 1971, 1971లో మొట్టమొదటి రామ్సర్ సమావేశం అనేది ఇరాన్లో, సో ఇరాన్ కంట్రీలో స్టార్ట్ చేయడం జరిగింది. లేదా ఆల్రెడీ మనకి ఈ రియో మీద క్వశ్చన్ అడిగారు కాబట్టి లాస్ట్ అర్త్ సమిట్ మనకి రియోలో ఎప్పుడు జరిగింది అంటే 2012లో. సో రియోలో అర్త్ సమిట్స్ మనకి భూ శిఖరాగ్ర సమావేశాలు 2 సార్లు జరిగాయి రియో ప్లేస్లో. ఒకటి 1992లో జరిగింది. లాస్ట్గా రియో భూ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 2012లో జరిగింది. సో సేమ్ క్వశ్చన్ని ఇయర్ మార్చి అడగాలంటే ఇలా అడగచ్చు, లేదా డిఫరెంట్గా అడగాలంటే రామ్సర్ సైట్స్ ఇది ఏదైతే ఉందో రామ్సర్ కన్వెన్షన్ అది మొట్టమొదటిసారి ఎప్పుడు సమావేశమైంది, ఎక్కడ సమావేశమైంది అని అడగచ్చు. ఇరాన్లో 1971లో. నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ రష్యా. సో రష్యా యొక్క పార్లమెంట్ హౌస్ పేరు ఏంటి అని అడిగారు, ఫెడరల్ డోమ్. సో జనరల్గా ప్రీవియస్లో బ్లూ హౌస్, వైట్ హౌస్ ఏవైతే ఉంటాయో ప్రెసిడెంట్ హౌసెస్ కానీ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్షియల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అడిగారు. సో ఈ షిఫ్ట్కి వచ్చేటప్పటికి మనకి పర్టిక్యులర్గా పార్లమెంట్ గురించి అడుగుతున్నారు. సో పార్లమెంట్ హౌస్ ఆఫ్ రష్యాని ఏమని పిలుస్తామంటే మనం ఫెడరల్ డోమ్ అని పిలుస్తాం. అట్లనే మనం పార్లమెంట్ ఆఫ్ చైనా, సో చైనా యొక్క పార్లమెంట్ని ఏమని పిలుస్తాం, అలాంటివి కూడా ఒకసారి చూసుకోండి. నేషనల్ పీపుల్ కాంగ్రెస్ అని చెప్పి పిలుస్తాం. సో అలాంటివి అడగచ్చు. లేకపోతే మనకి ఏవైతే మయన్మార్ ఉందో, సో మయన్మార్ యొక్క పార్లమెంట్ని ఏమని పిలుస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో అవి ఒకసారి చూసుకోండి. యూనియన్ ఆఫ్ అసెంబ్లీ అని పిలుస్తారు. సో అట్లనే మనకి ఆఫ్ఘనిస్తాన్ యొక్క పార్లమెంట్ని ఏమని పిలుస్తారు, పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ని ఏమని పిలుస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ని మనం కవర్ చేయలేం కాబట్టి మన ఇండియా చుట్టూ ఉన్న మెయిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పార్లమెంట్ నేమ్స్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటి యూఎస్ఏ చూడండి, ఆల్రెడీ రష్యా అడిగారు కాబట్టి నెక్స్ట్ యూఎస్ఏ, చైనా. సో మనకి ఇండియాకి రిలేటెడ్గా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ ఒక 4 to 5 పార్లమెంట్స్ హౌస్ నేమ్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి ఆ హౌస్ నేమ్స్ చూసుకోండి. ఎందుకంటే మేబీ అడిగితే రెసిడెన్షియల్ హౌస్ అంటే ఆల్రెడీ చెప్పడం మన రాష్ట్రపతి భవన్, బ్లూ హౌస్, వైట్ హౌస్, కళ్యాణ్ మార్గ్, 10 డౌన్ స్ట్రీట్ ఏవైతే మనం రెసిడెన్షియల్ చెప్పుకున్నామో ఆ కాన్సెప్ట్లోనైనా క్వశ్చన్ అడగచ్చు. లేదు రెసిడెన్షియల్స్ వద్దు అనుకుంటే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్నది పార్లమెంట్ హౌస్. నెక్స్ట్ వన్, కోబాల్ ఫుల్ ఫామ్. ఇది కూడా కంప్యూటర్ రిలేటెడే. కోబాల్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి కామన్ బిజినెస్ అండ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి కోబాల్ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ వన్, ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ ప్లాంట్ని ఎక్కడ స్థాపించారు అని అడుగుతున్నారు. సో పోర్బందర్, గుజరాత్లోని పోర్బందర్లో సో ఫస్ట్ మనకి భారతదేశం మొట్టమొదటి సిమెంట్ ప్లాంట్ని స్థాపించడం జరిగింది. సో ఇండస్ట్రీస్ కూడా చాలా ముఖ్యం. ఇండియాలో మనకి మొట్టమొదటి కాగితపు పరిశ్రమ ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతారు, వెస్ట్ బెంగాల్. సో ఇండియాలో మొట్టమొదటి కాగితపు పరిశ్రమ అనేది వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ దేనికి ఫేమస్ అంటే పేపర్ ఇండస్ట్రీకి అండ్ జూట్ ఇండస్ట్రీ, జనపనార అంటాం కదా. సో జనపనారకి ఇప్పటికీ ఫేమస్ స్టేట్ ఏది అంటే వెస్ట్ బెంగాల్. అట్లనే షూస్ మ్యానుఫ్యాక్చరింగ్, షూస్ ఇండస్ట్రీస్ కూడా ఫేమస్ ఏది అంటే మనకి వెస్ట్ బెంగాల్గా చెప్పచ్చు. అట్లనే తోళ్ల పరిశ్రమ అంటే లెదర్ ఇండస్ట్రీ ఎక్కడ ఫేమస్ అని అడిగితే కాన్పూర్, ఉత్తరప్రదేశ్. సో మనకి కాన్పూర్ ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో అది లెదర్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్ అని చెప్పచ్చు. సో ఇలాంటి శివకాశి ఏదైతే ఉందో తమిళనాడు ఏరియాలో, సో అది దేనికి ఫేమస్ అంటే మనకి క్రాకర్స్ ఏవైతే మందు సామాగ్రి ఉందో అది తయారు చేయడానికి శివకాశి ఇన్ తమిళనాడు ఫేమస్ అని చెప్పచ్చు. ఇట్లా మనకి నెక్స్ట్ బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ కానీ గ్లాస్ కానీ, సో ఈ రెండు కూడా ఏ స్టేట్లో ఫేమస్, బ్యాంగిల్స్ గ్లాస్ ఇండస్ట్రీ అనేది మనకి ఎక్కడ ఫేమస్ అంటే ఉత్తరప్రదేశ్ ఏరియాలో ఫేమస్ అని చెప్పచ్చు. సో పర్టిక్యులర్గా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఆ ఇండస్ట్రీస్ అనేవి, ఆ పరిశ్రమలు అనేవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫేమస్ అనేవి చూసుకోవాలి. హెచ్ఎంటీ ట్రాక్టర్స్ అంటున్నాం. ఒకప్పుడు గవర్నమెంట్ యొక్క హెచ్ఎంటీ ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎంటీ ట్రాక్టర్స్ అనేవి ఏ స్టేట్లో ఫేమస్ అంటే హర్యానా. హెచ్ఎంటీ ట్రాక్టర్స్ ఆర్ ఫేమస్ ఇన్ హర్యానా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. పర్టికులర్గా పరిశ్రమ, సో అది ఉన్న స్టేట్, పర్టికులర్ స్టేట్ కానీ లేదా పర్టికులర్ లొకేషన్ కానీ, ఈ రెండు కూడా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మొట్టమొదటి అని అడిగారు కాబట్టి నెక్స్ట్ మేబీ ఇండస్ట్రీస్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, మోర్లే మింటో రీఫార్మ్స్ టేక్ ప్లేస్. సో మనకి మోర్లే మింటో ఏదైతే ఉందో, మోర్లే అనేది సెక్రటరీ టు ద స్టేట్ ఆఫ్ ఇండియా, ఆయన యొక్క పేరు. మింటో అనేది వైస్రాయ్ పేరు.
సో వాళ్ళిద్దరితో కలిపి ఈ రీఫార్మ్స్ నేమ్ని ఇచ్చారు. మోర్లే మింటో రీఫార్మ్స్ అనేవి ఏ సంవత్సరంలో జరిగాయి అని అడిగారు. 1909 1909. సో ఆల్రెడీ మనకి చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో మాంటెక్ చేమ్స్ఫర్డ్, సో దాన్ని అడిగి ఉన్నారు ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మోర్లే మింటో రీఫార్మ్స్ అడిగారు 1909లో. సో ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి సతీ చట్టం అంటున్నాం, సతీ యాక్ట్, అబాలిషన్ ఆఫ్ సతీ అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 1829 1829లో మనకి అబాలిషన్ ఆఫ్ సతీ అనేది జరిగింది. సో ఇంకెట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి లైక్ 1935 1935. సో ఈ టైంలో బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అని అడుగుతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని బ్రిటిషర్స్ ఎప్పుడు పాస్ చేశారు అంటే 1935లో పాస్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదా డైరెక్ట్గా కమిషన్స్ అడుగుతారు. ఒకటి వచ్చేసి మనకి సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్ ఇండియాలోకి వచ్చిన ఇయర్ వచ్చేసి 1928. లేదా క్రిప్స్ మిషన్. సో క్రిప్స్ మిషన్ ఇండియాలోకి వచ్చింది ఎప్పుడు అంటే 1942. లేదా క్యాబినెట్ మిషన్. సో క్యాబినెట్ మిషన్ ఇండియాలోకి వచ్చింది ఎప్పుడంటే 1946. ఇది వచ్చేసి మనకి క్యాబినెట్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్స్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సైమన్ మిషన్. సో సైమన్ కమిషన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఆల్రెడీ ఇది స్టార్ట్ చేశారు కాబట్టి మేబీ నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ. సో డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ అనేది ఏ సంవత్సరంలో అమలు చేయబడింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది బ్రిటిషర్స్ ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి. లేదా ఇంకా డిఫరెంట్గా అడగాలంటే మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఎప్పుడు అని అడుగుతారు. సో మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ సో ఏ సంవత్సరంలో జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అట్లనే మనకి ఐఎన్ఏ ట్రయల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ ఎక్కడ ఏ సంవత్సరంలో జరిగాయని అడుగుతారు. 1945లో జరిగాయి. రౌలత్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. 1919లో వచ్చింది రౌలత్ చట్టం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ చట్టం, మొట్టమొదటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో ఇచ్చారని అడుగుతారు. 1861. సో ఫస్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది 1861లో ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టు గురించి, సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఫస్ట్ ఎవరున్నారు, ఇవన్నీ అడిగేశారు కాబట్టి సో నెక్స్ట్ మేబీ బ్రిటిషర్స్కి సంబంధించి సో మోడర్న్ ఇండియాని 2 పార్ట్స్ కింద ఎగ్జామ్లో చూస్తున్నాం. అడిగితే కంప్లీట్గా ఐఎన్సీ గురించి అడిగారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో నెక్స్ట్ వచ్చేసి మేబీ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే బ్రిటిష్ రాజ్ పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అక్బర్. సో అక్బర్ గుజరాత్ ఏదైతే ఉందో దాని మీద విక్టరీ సాధించిన తరువాత కొంతకాలానికి ఆయన క్యాపిటల్, రెండో క్యాపిటల్గా దేన్ని ఉంచారు అంటే సో దేన్ని పరిగణించారు అంటే ఫతేపూర్ సిక్రీ. ఫర్ దట్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ సో ఆయన సెకండ్ క్యాపిటల్గా మెన్షన్ చేసింది ఏది అంటే ఫతేపూర్ సిక్రీ. ఆల్రెడీ ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారు అని అడిగారు, అక్బర్. సో అట్లనే బులందా దర్వాజాని ఎవరు నిర్మించారని అడిగారు, అక్బర్. లేదా బులందా దర్వాజా ఏ విక్టరీకి చిహ్నం అని అడిగారు, గుజరాత్ పైన చిహ్నంగా, విక్టరీకి చిహ్నంగా దాన్ని నిర్మించారు. సో అక్బర్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అట్లనే అక్బర్ మీద ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి పానిపట్టు వార్ గురించి అడిగారు, సెకండ్ పానిపట్టు వార్. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే మనకి దిన్ ఈ ఇలాహీ ఏదైతే ఉందో సో దీనిని ఎవరు స్థాపించారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడిగారు, అక్బర్. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే అక్బర్కి సంబంధించి ఆయన ఏదో ఒక రీఫార్మ్ ఏదైతే చేశారో, స్థాపించడం కానీ లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఏదైనా నిర్మించడం కానీ, యుద్ధం చేయడం కానీ, అక్బర్ జీవిత కాలంలో ఏవైతే ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయో ఆ హిస్టారికల్ ఈవెంట్స్ మీద ఒక్కొక్క షిఫ్ట్లో క్వశ్చన్ అనేది మనం చూస్తూ వచ్చాం. సో అందుకే నెక్స్ట్ వచ్చేసి మనకి మేబీ జిజియా ట్యాక్స్ ఉండొచ్చు. జిజియా ట్యాక్స్ని అబాలిష్ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్ అని అనొచ్చు. లేదా రాజా ద బీర్బల్ అనే అవార్డుని, అనే టైటిల్ని ఎవరు ప్రదానం చేశారని అడగచ్చు. సో అది కూడా మనకి అక్బరే. లేదా అక్బర్ కొడుకు ఎవరు అని అడగచ్చు, జహంగీరా, షాజహానా, ఔరంగజేబా అని. సో అక్బర్ యొక్క కొడుకు వచ్చేసి మనకి జహంగీర్. సో ఇలాంటి క్వశ్చన్స్. అక్బర్ సంరక్షకుడు ఎవరు అని అడగచ్చు, బైరాన్ ఖాన్. నెక్స్ట్, భారత్మాల పరియోజన లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్. సో మనకి భారత్మాల పరియోజన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ ఇయర్లో లాంచ్ చేశారని అడిగారు. సో 31 జూలై 2015. సో 2015లో ఈ భారత్మాల పరియోజన అనే ప్రాజెక్ట్ని ఎస్పెషల్లీ ఈ ఏవైతే మనకి నేషనల్ హైవేస్ ఉన్నాయో సో ఆ నేషనల్ హైవేస్ మీద సో మనకి
బ్రిడ్జెస్ని కానీ, సో నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన రీకన్స్ట్రక్షన్స్ని కానీ, ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించింది మనకి భారత్మాల పరియోజన. దాదాపుగా కొన్ని వందల బ్రిడ్జెస్ని తిరిగి బాగు చేయడం, రీకన్స్ట్రక్ట్ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్గా చెప్పచ్చు, ఒకనొక పార్ట్గా భారత్మాల పరియోజనలో చెప్పచ్చు. సో ఆల్రెడీ భారత్మాల చూసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం సాగర్మాల. సో సాగర్మాల అనేది దేనికి సంబంధించింది అనే క్వశ్చన్ కూడా రావచ్చు, లేదా సాగర్మాలని ఏ ఇయర్లో లాంచ్ చేశారు. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ కెల్విన్. సో జనరల్గా మనం ఏం చూస్తామంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్ చూస్తాం, 98.6 degrees ఫారెన్ హీట్. సో ఫారెన్ హీట్లో, లేదా సెల్సియస్లో అడుగుతూ ఉంటారు. సో 36.9 degrees Celsius అండ్ అప్రాక్సిమేట్లీ 37 degrees Celsius. ఇదేంటి సెల్సియస్లో ఒక ఆరోగ్యవంతమైన మానవుడి శరీరం యొక్క ఉష్ణోగ్రత, హెల్దీ హ్యూమన్ బాడీ టెంపరేచర్ వచ్చేసి సెల్సియస్లో ఇలా ఉంటుంది, ఫారెన్ హీట్లో ఇలా ఉంటుంది. కానీ ఈ రెండు అడగకుండా ఈసారి ఏమడిగారంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ కెల్విన్స్లో అడిగారు. సో కెల్విన్స్లో వచ్చేసి మనకి 310.15 కెల్విన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ హూజ్ రీజియన్ డిడ్ ఆల్-బెరూనీ కేమ్ టు ఇండియా. సో మనకి ఆల్-బెరూనీ అనే పర్సన్ ఎవరి టైంలో వచ్చారు అని అడిగారు, మొహమ్మద్ గజనీ. సో మొహమ్మద్ గజనీతో పాటు ఇండియాలోకి వచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి ఆల్-బెరూనీగా చెప్పచ్చు. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిలీజియన్ అని చెప్పి ఎవరిని పిలుస్తాము అంటే మనం ఆల్-బెరూనీ పిలుస్తాం. సో అట్లనే ఆల్-బెరూనీ రాసిన పుస్తకం పేరు వచ్చేసి తారిక్ ఉల్ హింద్. తారిక్ ఉల్ హింద్ ఇది ఆల్-బెరూనీ రాసిన పుస్తకంగా చెప్పచ్చు. సో ఆల్రెడీ మనకి విజిటర్స్ని అడుగుతున్నారు కాబట్టి, సో స్టార్టింగే మనకి మిడీవల్ ఇండియాలో సో గజనీతో స్టార్ట్ అయింది. సో గజనీ టైంలో వచ్చింది మనకి ఆల్-బెరూనీ. సో అట్లనే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి, సో జనరల్గా మనకి జహంగీర్ ఎవరైతే ఉన్నారో, సో జహంగీర్ కాలంలో వచ్చిన మొట్టమొదటి ఇంగ్లీష్ పర్సన్ ఎవరు, బ్రిటిష్ పర్సన్ ఎవరు అని అడగచ్చు, కెప్టెన్ హాకిన్స్. సో కెప్టెన్ హాకిన్స్ సో ఫస్ట్ ఇంగ్లీష్ పర్సన్ జహంగీర్ టైంలో జహంగీర్ దగ్గరకు వచ్చింది. సో కెప్టెన్ హాకిన్స్కి జహంగీర్ ఇచ్చిన బిరుదు ఏంటి అంటే టైటిల్, ద టైటిల్ విచ్ ఈస్ గివెన్ బై జహంగీర్ టు హాకిన్స్ అంటే ఖాన్. సో ఖాన్ అనే టైటిల్ ఎవరికి ఇచ్చారు అంటే జహంగీర్ కెప్టెన్ హాకిన్స్కి ఇవ్వడం జరిగింది. సో అందుకని ఒక్కొక్కసారి ఇట్లాంటివి కూడా చూడండి. అట్లా మనకి బెర్నియర్, సో మనకి ఫ్రాన్స్ నుంచి పర్యటించింది ఇండియాలోకి ఎవరు అంటే బెర్నియర్. సో బెర్నియర్ కానీ, నికోలస్ కాంటీ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్-బెరూనీ కానీ, హుయాన్ సాంగ్ కానీ, సో కొంతమంది ఒక 5 to 6 మెయిన్ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏ చక్రవర్తి టైంలో వచ్చారు అనేది కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. హుయాన్ సాంగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి బెర్నియర్ ఒకటి, నికోలస్ కాంటీ ఒకటి. సో వీళ్ళని ఎక్కువగా చూసుకోండి, ఎందుకంటే విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో, సో విజయనగర సామ్రాజ్యం టైంలో మనకి ఇటలీ నుంచి అండ్ ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా విజిటర్స్ రావడం జరిగింది. సో ఏన్షియంట్ ఇండియాలో చైనా నుంచి ఎక్కువగా విదేశీ యాత్రికులు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఎక్కువగా రావడం జరిగింది. బ్రిటిష్, ఫ్రాన్స్, ఇటలీ ఈ 3 ప్రాంతాల నుంచి మొఘల్స్ టైంలో ఇండియాలోకి ఎక్కువగా రావడం జరిగింది. సో అందుకని ఆల్రెడీ ఆల్-బెరూనీతో స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళు రాసిన బుక్స్ అయినా అడుగుతారు, లేదా విజిటర్స్ పేర్లైనా అడుగుతారు. ఏన్షియంట్లో అసలు ఫస్ట్ పాపులర్ పర్సన్ ఎవరు అంటే మనకి మెగస్థనీస్. సో మెగస్థనీస్ విజిట్ చేస్తాడు మౌర్యన్ డైనాసిటీని. ఆయన రాసిన బుక్ వచ్చేసి మనకి ఇండికా. సో ఇండికా అనే బుక్ని రాసిన పర్సన్ ఎవరు అంటే మెగస్థనీస్. ఐసీసీ సిఇఓ ఎవరు అని అడిగారు. సో మనకి మను సాహ్ని. సో మను సాహ్ని ఎవరైతే ఉన్నారో సో ప్రజెంట్ మనకి ఐసీసీ సిఇఓగా ఉన్నారు. నెక్స్ట్ వన్, పిఎం జన్ధన్ యోజన రిలేటెడ్ క్వశ్చన్. సో జనరల్గా మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఏదైతే ఉందో మేబీ అది ఏ ఇయర్లో వచ్చింది అని అడుగుండొచ్చు. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన లాంచ్ అయింది ఎప్పుడు అంటే 2014లో. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. సో మనకి 2017-18 ఆ రికార్డు ప్రకారం, ఆ డేటా ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే దేశం ఏది అని అడిగారు. సో రెండోది వచ్చేసి మనకి రష్యా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఐసైట్. ఇది లాస్ట్ షిఫ్ట్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్. సో 4 ఆప్షన్స్ ఇచ్చేసి దీంట్లో ఏది ఐసైట్కి సంబంధించింది అని అడిగారు. సో ఐసైట్కి సంబంధించింది ఏది అంటే మనకి మయోపియా. సో మయోపియా ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద వర్డ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఐసైట్.
సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ఆక్టోపస్ బ్లడ్. సో ఆక్టోపస్ ఏదైతే ఉందో దాని యొక్క కలర్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆక్టోపస్ యొక్క బ్లడ్ కలర్ వచ్చేసి బ్లూ. సో జనరల్గా మనకి హ్యూమన్స్కి బ్లడ్ వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిషెస్కి కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. సో మనకి ఆక్టోపస్ ఏదైతే ఉందో ఆక్టోపస్కి అండ్ స్పైడర్స్కి, సో ఆక్టోపస్కి స్పైడర్స్కి రెండింటికి కూడా మనకి ఏ కలర్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అంటే మనకి బ్లూ కలర్. అట్లనే మనం బొద్దింక అంటాం కదా, సో కాక్రోచ్. సో బొద్దింకకి ఏ కలర్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అంటే వైట్ కలర్. సో ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, హూ రీసెంట్లీ లాంచ్డ్ ద ఎయిర్ ఫోర్స్ శాటిలైట్. సో మనకి ఎయిర్ ఫోర్స్ శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేసిన స్పేస్ ఏజెన్సీ ఏది అని అడిగారు. సో దాన్ని లాంచ్ చేసిన స్పేస్ ఏజెన్సీ ఏది అంటే మనకి స్పేస్ ఎక్స్. మనకి స్పేస్ ఎక్స్ అనేది ఇటీవల వైమానిక దళానికి చెందిన ఒక శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. సో ఫేజ్ 1లో మనకి ఏమని అడిగారంటే స్పేస్ ఎక్స్ని చేసింది ఎవరు, స్పేస్ ఎక్స్ని స్థాపించింది ఎవరు అని అడిగారు, ఎలన్ మస్క్. సో ఇక్కడ వచ్చేటప్పటికి సో ఏ సంస్థ ఈ శాటిలైట్ని ప్రయోగించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి స్పేస్ ఎక్స్. నెక్స్ట్ ఒక ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. సో అది వచ్చేసి మనకి దీక్ష. సో దీక్ష యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది దీక్ష యొక్క ఫుల్ ఫామ్.